హాయ్ ఫ్రెండ్స్, రేషన్ కార్డులకు సంబంధించి బిగ్ అప్డేట్ అండి. సంక్రాంతి పండగ ముగిసిన వెంటనే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోవాలని, అలాగే ఇప్పటికే మీ సేవల ద్వారా దరఖాస్తు చేసినటువంటి 4.5 లక్షల దరఖాస్తులు, ప్రజాపాలనలో తీసుకున్న దాదాపుగా 20 లక్షల దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్నట్లయితే వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం కోసం అయితే తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందండి. ఇందుకోసం ఈ రేషన్ కార్డులదారులకు అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అనే విషయంపై ఆదాయ పరిమితి ఎంత ఉండాలి, భూమి ఎంత ఉండాలి, ఇతర ఆదాయాలు ఏ మేర ఉండాలి తదితర అంశాలపైన అయితే రాష్ట్ర కేబినెట్ త్వరలోనే చర్చించనుందండి. దీంతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో ఏ మేరకు రేషన్ కార్డులకు ఆదాయ పరిమితులు విధించారు అనే విషయాన్ని కూడా పరిశీలించనున్నారు. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం గైడ్లైన్స్ రూపొందించడం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ ఉపసంఘం ఇప్పటికే పలుమార్లు సమావేశమై నిర్ణయాలు తీసుకోగా తాజాగా అసెంబ్లీలో జరిగిన సమావేశంలో ఈ ఆదాయ పరిమితిని మరికొంత పెంపు చేయాలని ఎమ్మెల్యేలు కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అర్హతల విషయమై మరొకసారి సందిగ్ధంలో పడిందండి. మరో వారం రోజుల్లోనే రాష్ట్ర కేబినెట్ మీటింగ్ ఉండగా ఈ లోపే ఇక్కడ మంత్రివర్గ ఉపసంఘం అనేది ఈ రేషన్ కార్డులకు సంబంధించి విధి విధానాలను కేబినెట్ కు సమర్పించాల్సి ఉంది. ఈ ప్రతిపాదనలను కేబినెట్ మీటింగ్ లో సమర్పించినట్లయితే ఈ కొత్త రేషన్ కార్డు విధి విధానాలపై కేబినెట్ అయితే చర్చించి ఈ మేరకు ఒక తీర్మానం అయితే చేస్తోంది. ప్రస్తుతం ఇప్పటికే ఉన్నటువంటి పాత మార్గదర్శకాల ప్రకారం ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి అర్హులు ఏడాదికి 1,50,000 రూపాయల ఆదాయం కలిగి ఉండాలని, మున్సిపల్ కార్పొరేషన్ లో నివసిస్తున్న వారు ఏడాదికి 2 లక్షల రూపాయల ఆర్థిక ఆదాయం కలిగి ఉండాలని ప్రభుత్వ గైడ్లైన్స్ లో అయితే ఉంది. అలాగే భూమికి సంబంధించి కూడా 3.5 ఎకరాల మాగాని గాని లేదా 7.5 ఎకరాల మెట్ట భూమి, మాగాని లేదా మెట్ట మొత్తం కలిపి 7.5 ఎకరాల వరకు మాత్రమే ఉండాలి అని ప్రస్తుత గైడ్లైన్స్ ప్రకారం అయితే ఉంది. ఈ గైడ్లైన్స్ ను మరికొంత పెంపు చేసి ఆదాయ పరిమితిని, భూ పరిమితిని మరికొంత పెంచాలని ఇక్కడ ప్రతిపక్షాలు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న గైడ్లైన్స్ ను ఒకసారి పరిశీలించి ఆ తర్వాత తుది నిర్ణయం అయితే తీసుకోవాలని భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల ఆదాయ పరిమితిపై అధ్యయనం చేసేందుకు గాను ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి, ఇతర రాష్ట్రాలకు సంబంధించి పరిమితి, రేషన్ కార్డుల జారీలో కీలక నిబంధన ఆదాయ పరిమితి ఇతర రాష్ట్రాల్లో ఎంత ఉందన్న వివరాలను తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే ఇచ్చారండి. ఆ నివేదిక ప్రకారం వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా రేషన్ కార్డుకు పొందాలి అంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు 1,20,000 ఆదాయం కలిగి ఉండాలి. అలాగే పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు 1,44,000 రూపాయల ఆదాయం కలిగి ఉండాలి. ఇది 1 సంవత్సర ఆదాయం అండి. తమిళనాడులో అయితే గ్రామీణ ప్రాంతాల్లో అయినా పట్టణ ప్రాంతాల్లో అయినా 1,00,000 రూపాయల ఆర్థిక ఆదాయం కలిగి ఉండాలి. ఇక గుజరాత్ లో అయితే గ్రామీణ ప్రాంతాల్లో అయినా మున్సిపాలిటీలో అయినా 1,80,000 ఆర్థిక ఆదాయం సంవత్సరానికి కలిగి ఉండాలని, ఇక గోవా, ఒడిశా రాష్ట్రాల్లో అయితే 1,20,000 రూపాయలు ఆర్థిక ఆదాయం కలిగి ఉండాలని ఇక్కడ ఉండగా, మహారాష్ట్రలో మరీ తక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో వారు ఏడాదికి 44,000, పట్టణ ప్రాంతాల్లోని వారు ఏడాదికి 59,000 రూపాయలు మాత్రమే ఆదాయం కలిగి ఉండాలి అంటూ ఇక్కడ గైడ్లైన్స్ అయితే రూపొందించుకుంది. అది ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే కేరళ రాష్ట్రం గ్రామీణ ప్రాంతాలైనా పట్టణ ప్రాంతాలైనా ఏడాదికి 3 లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారు ఈ కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అంటూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఇతర రాష్ట్రాల్లోని వివరాలు ఈ విధంగా ఉండగా మనకు తెలంగాణకు వచ్చేటప్పటికి గ్రామీణ ప్రాంతాల్లోనూ అలాగే పట్టణ ప్రాంతాల్లోనూ 2 లక్షల రూపాయలకు తగ్గకుండా ఆదాయ పరిమితి విధించాలని ఇటీవల జరిగిన శాసనసభ అలాగే శాసన మండలి సమావేశాల్లో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరారండి. గతంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు ధాన్యాలు, ఇతర వస్తువులు వలస వచ్చి ఇక్కడ అమ్ముకునేవారని, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు పట్టణ ప్రాంతాల నుంచే ఆయా సరుకులు అయితే వెళ్తూ గ్రామీణ ప్రాంతాల వారు పట్టణాల మీదే ఆధారపడి వస్తువుల కొనుగోలు అయితే జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇక్కడ పట్టణాల్లో 2 లక్షలు ఆర్థిక ఆదాయం పెట్టి అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి కూడా 2 లక్షల రూపాయలు ఏడాదికి ఆదాయం కలిగి ఉండేట్టుగా ఈ విధి విధానాలు రూపొందించాలని కోరిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా 2 లక్షల రూపాయల వరకు కట్ ఆఫ్ పెట్టి
ఈ మార్గదర్శకాలను రూపొందించే అవకాశం ఉంది. అలాగే భూమికి సంబంధించి చాలా రాష్ట్రాల్లో 10 ఎకరాల వరకు కట్ ఆఫ్ అయితే ఉందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 ఎకరాలు ఉన్నట్లయితే ఇక్కడ రేషన్ కార్డు ఇస్తుంది. ప్రస్తుతం మనకు తెలంగాణలో 7.5 ఎకరాలు మాత్రమే ఉంది. దీన్ని కూడా 10 ఎకరాలకు పెంపు చేయాలనే ప్రతిపాదన అయితే ఉంది. ఈ విధి విధానాలను రూపొందించడం కోసం ఇతర రాష్ట్రాల్లోని సమాచారాన్ని సేకరించిన పౌర సరఫరాల శాఖ ఈ మేరకు మొత్తం సమాచారాన్ని ఇక్కడ మంత్రివర్గ ఉపసంఘానికి అయితే ఇచ్చింది. మనకు 2-3 రోజుల్లోనే ఈ ఉపసంఘం పలు విషయాలపై చర్చించి గైడ్లైన్స్ రూపొందించి వారం రోజుల్లో జరగబోయే రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత రాష్ట్ర కేబినెట్ అయితే దీన్ని ఆమోదించి మనకు మంత్రి గారు అయితే మీడియా సముఖంగా పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తారండి. ఆ తర్వాత సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోవడంతో పాటు ప్రజాపాలనలోను మీ సేవలోను ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించి వెంటనే ఇక్కడ కొత్త మోడల్ తో రూపొందించిన చిప్ బేస్డ్ స్మార్ట్ రేషన్ కార్డును అయితే లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. ఇప్పటికే ఉన్నటువంటి దాదాపుగా 88 లక్షల పైచిలకు రేషన్ కార్డుదారులందరికీ కూడా త్వరలోనే చిప్ బేస్డ్ రేషన్ కార్డులను అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే ఈ రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం ఏ విధమైన గైడ్లైన్స్ రూపొందించింది తదితర పూర్తి సమాచారం తెలియగానే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకైతే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఈ తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.